చదువుకోమంటే మాట్లాడాలంట నువ్వు చేయను కాక పక్క వాళ్ళుగా జరుగుతున్నావా? జాగ్రత్త. చదువు నీకు అనుకోవడం అలవాటు అయినట్టు మనకు చదువు కోసం అలవాటు కావాలిగా మాట్లాడు. ఎక్కువ మాట్లాడతాం చంప జాగ్రత్త. మన ధర్మం సంగతి కలిగి మాట్లాడు. ముందు మీ ధర్మం పాల్గొనకుండా వెళ్ళేది దూరతను మాట్లాడు. నిన్న చెప్పిన పాట వచ్చిందా? చూసినా గ్లాస్ మంచిగా పెట్టా ఏమిటి తెస్తా అండి. నేను చెప్పిన పాట వచ్చిందా లేదా చెప్పలేదా? మాట్లాడు. సగం నీ మొహం చదువు సరిగ్గా. అబ్బో మంచి స్పీడ్గా ఉన్నావు. మిగతా సగం ఎంత నేర్చుకోవాలి? ఎక్కువైందా? ఏం మాట్లాడు? వానతో కలిపి కన్నుల ప్రాంతానికి ఎన్నే మాట్లాడు. అబ్బా నీకు కరోనా లెక్క రాయాలనిపించిందా? తెలివి మీరిపోయావు. ఏదో సాగు చెప్పి తప్పించుకోవాలని చెబుతున్నావా? నేను అంత తెలుగులో మాట్లాడు. మొదలు అంటాం కానీ పెళ్లి తేటలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంత గురించి నన్ను గుర్తులు చదువుతున్నాడు ఎందుకని? ఇది వాడి కర్మ. నన్ను చిన్నకోకుండా నేను పెద్ద చదువు చదివి మంచి డాక్టర్ కానీ ఆఫీసులు కానీ అవ్వాలని కోరుకున్నాడు. కానీ ఆ సస్పేతలు చిన్న చూపు చేసరికి కుదరలేదు మేడం. ఈ గోదావరికి వైద్యం చేయాలని నా కోరిక మేడం. ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలి మేడం. నీకు అంత కోరిక ఉందా ముద్దబాయ్? బాగా చదువుకు ముద్దబాయ్. వెళ్తున్నానండి. సిగ్గులేదు ఇంత వయసు వచ్చినా ఇక్కడే చదువుతున్నా? నాకు ఎంత అవుతుందని ఇంకా నిన్న 50 నీళ్ళు కూడా రాలేదు. నీకు చదువు నీ అమ్మ తోడు మాట్లాడు. నేను దాగు చేస్తాను. చేశావా?
ఆ, చెయ్యి ఇప్పుడు 50 రూపాయలేగా 100 సంవత్సరాలు చదివి గిన్నెస్ బుక్ లో ఎక్కి అప్పుడు వెళ్తున్నారులే జాబు. జాబు చేస్తాడంట జాబు. అందరినీ మాట్లాడు నాకు చదువు ఎంతో ఎత్తాను. ఒరే మొద్దు, కరోనా వచ్చిందని పిల్లలు ఎవరు రాకపోయినా మీ ముగ్గురు వస్తున్నారు. నీకు చదువు మీద ఎంత శ్రద్ధ ఉందో నాకు బాగా తెలుసు. కానీ ఆ దేవుడు మీకు ఎందుకు ఆ జ్ఞాపక శక్తిని తక్కువ ఇచ్చాడు నాకేం అర్థం కాదు. కాలేజీ ఎప్పుడు నుంచి తెలుస్తాను మాట్లాడారండి. ఆ పని మీద వెళ్తున్నా. ఈ ముద్రతో పెట్టుకోకుండా ఇద్దరు బాగా చదువుకోండి, సరేనా? అలాగే మాట్లాడారండి. సరే సరే, అర్థమైందా చెప్పింది? బాగా చదువుకోండి. రే ముద్దు, నువ్వు కూడా బాగా చదువు. మాస్టారండి, ఏమండి మాస్టారు, ఎవరు లేరా? లేరండి, ఎవరు? ఇక మాస్టర్ అడిగినారమ్మా. అట్లా లేదండి, కాదని చెల్లాడు. పూజారి గారు రండి, కూర్చోండి, మాస్టర్ గారు వస్తారు. అలాగేనమ్మా. మన దేశమే స్వాదేశం. ఈ దేశాన్ని ఎవరు మాట్లాడలేదు. అబ్బాయి, దేవుడు తెలుసుకుంటే ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతాడు. ఈ మానవుని పురుషుని స్వార్థంతో పుడుతున్నాడు. ఈ దేశం ఎందుకు మారుతుందో పూజారి గారు. ఈ మానవులు మారాలంటే ఏం చేయాలి పూజారి గారు? ఏం లేదు అమ్మాయి, ఒక మాట చెప్పాలంటే ఒకరికొకరు అర్థం చేసుకొని కలిసి కలిసి ఉంటే ఈ సమాజం చాలా బాగుపడుతుంది. అబ్బాయి, మాస్టర్ వచ్చారు, ప్రసాదం మీరు తీసుకోండి. ఆగండి పూజారి గారు, నాయుడు గారు నన్ను పిలుస్తాను. నాయుడు గారు, పూజారి గారు ప్రసాదం తెచ్చారు, రండి. వస్తున్నాను. నమస్కారం అండి పూజారి గారు. వస్తామా? మాస్టర్ బయటికి వెళ్ళాలంటేగా. అవునండి. రేపు వస్తారా మరి? ఏకండి. గుడికండి పూజకి. సరేనండి. రేపు మాస్టర్ గారు వస్తే వచ్చేలేదని చెప్పండి. సరేనండి. వస్తామండి. పొద్దుబాయ్ కబుర్లు చెప్పుకుంటున్నారా, చదువుతున్నారా? ఇదిగో మాట్లాడి చదువుతారా మాస్టర్ గారు? మీకోసం పూజారి గారు వచ్చేసారు మాస్టర్ గారు. కనిపించారు, మాట్లాడండి. మాట్లాడాలి. పిలుస్తారండి. ఇంకా టైం ఉందంట, నేను అడిగి వచ్చాను. మేము బయలుదేరుతామండి. సరే వెళ్ళి రేపు రండి. ఒక్కడే మాట్లాడు తప్పుతుందా? మీకు డబ్బులు రావాలిగా. ఒక్క గిరిగి లేకపోతే మాట్లాడు. జాగ్రత్త.